6 ఎకరాలు వరిచేను ఊడ్చుకుంటున్నాడు. 11 ఎకరాల పట్టాలు మన మేడం ఇచ్చేశారు. పట్టాలు సంతకాలు పెట్టించేస్తున్నారు, ఎక్కడ ఏమీ లేవు, అన్నీ సున్నా. మళ్ళీ ఆన్లైన్లో కూడా పేర్లు ఇస్తే పట్టాలు ఎలక్షన్ లోపల ఇచ్చేస్తాం ఎలక్షన్ ఆఫీసులో అంటున్నారు. ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, పిఠాపురం టౌన్కి చేసిన సైట్లో కనుక పట్టా తీసుకుంటే ఒక్కో సైట్కి 6 లక్షల రూపాయలు ఫిల్లింగ్ అవుతుంది. నేను నిలబడి కర్రతో చూపించాను. నేను 5 అడుగుల 5.5 అంగుళాల హైట్, నా మీద 2 అంగుళాల హైట్లో ఆ చెరువు ఉంది. అది భూమి కాదు, చెరువు. ప్రతి వర్షాకాలంలోనే నిండిపోద్ది. ఈ పట్టాల పేర్లు చెప్పాలంటే ఈ పట్టా గురించి ఆడు అప్పులు చేసి 6 లక్షలు వేసి మట్టి నింపుకోవాలి. కన్స్ట్రక్షన్ 5.5 అడుగులు కింద నుంచి ఫౌండేషన్ వేయాలి. ఇది అదనంగా ఇంకో 2 లక్షలు, 7 లక్షల రూపాయలు మీరు ఇచ్చిన ఆ చెరువులో పట్టా గురించి 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నువ్వు లోన్ ఇస్తే కట్టాలి, లేకపోతే లేదు. పట్టాలు అక్కడ కూడా అన్ని కూడా దొంగ పట్టాలు ఇచ్చేదంటే నువ్వు నెంబరు చూపించలేకపోతున్నావు, స్థలం చూపించలేకపోతున్నావు, పట్టాలకి ఎక్కడుందో చెప్పలేకపోతున్నావు, ఇచ్చేస్తున్నాడు అంతే. ఏది ఏమైనా రేపు మా ప్రభుత్వం వచ్చాక అందులో ఎలిజిబుల్ వాళ్ళందరినీ కూడా ఉంచి వీళ్ళు వ్యాపారం చేసిన అన్ని కూడా మేము ఎంక్వైరీ చేసి ఎలిజిబిలిటీ ఉంటే ఎలిజిబిలిటీ ఉంటారు, ఎలిజిబిలిటీ లేని వాళ్ళు బయటకు వెళ్తారు. రెండోది పట్టాలు దాంట్లో స్కామ్ దగ్గర 40 కోట్లు 50 కోట్ల రూపాయలు ఎంపీ ఎమ్మెల్యే దగ్గరుండి కలిసి మెక్కేశాడు. అని చేత ఇప్పుడు చేబ్రోలు ఉంది, చెందుతులో పట్టాలు ఇచ్చారు. చెందుతు ఉంది, చేబ్రోలు ఇచ్చారు. గోలబ్రోలు ఉంది, గీత గారికి దర్బాబు గారికి చుట్టాలు భూమి కొనుక్కుని ఆ గోతులో పడేశారు. అదే భూమి గ్రామాన్ని చేయించుకుంటే నష్టం ఏంటి? అంటే కమిషన్ కోసం అంత దూరంలో మీరు తీసుకెళ్లారు. ఇవన్నీ జరిగి కాదని చెప్పి తెలియజేస్తారు. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు పిలిపించి ఏదైతే తెలుగుదేశం పార్టీ పునాదులతో చాలా బలీయంగా ఉంది, ఆ నిర్మాణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా గత 20 సంవత్సరాల నుంచి ఈ నిర్మాణం చేశారు. అంత బలీయంగా ఉంది. జనరల్గా కొంత బాధ ఉన్నమాట వాస్తవం అందరికీ, అందులో తేడా లేదు. కానీ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్తో బీజేపీతో వెళ్తున్నారో, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పిఠాపురం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేద్దాం అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు పరిస్థితులు పార్టీ అధ్యక్షుడిగా మాకు తండ్రి సమానమైన చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన యొక్క పిల్లలు, మేము ఏ విధమైన చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా ఆయన మందలిస్తారు. అలాగే మాకు ఏవైనా ఇబ్బందులున్నా మేము కూడా ఆయనతో కొట్లాడతాం. అంటే ఇక్కడ ప్రెస్ వారికి కూడా రిక్వెస్ట్ ఏంటంటే, చాలామంది మాట్లాడిన అర్థం అన్నది తీసేసి ఆ కొత్త ముక్క చేసి ఆడిస్తున్నారు. అది న్యాయం కాదు. ప్రెస్ వారు అందరూ కూడా ఉన్నారు. కంటెంట్ ఏంటుందో కంటెంట్ ప్రజలకు చెప్పడమే జర్నలిజం. బాధేస్తుంది మాకు కూడా. ఆ విధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబం ఎప్పుడు కూడా చిన్న చిన్న మంచి అట్లున్నా ఒకరికొకరు మాట్లాడుకుంటూ వెళ్తాం. ఆ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డా, నువ్వు త్యాగం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి తెలియజేయడం జరిగింది. నేను త్యాగం చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్గా జైరప్ చేయాలి, కార్యకర్తలతో మాట్లాడాలంటే అన్ని కార్యకర్తల సమావేశం చెప్తాం. అదే ఇంకా మా ప్రాసెస్ మేము చేస్తామన్నాం. గత 3 రోజుల నుంచి పత్రికలు మీరు అందరికీ తెలుసు. వరదొచ్చి మునిగిపోతున్న పొలాలని సంగడైపోతుంటే 160 కోట్లతో తెచ్చి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్ట్ని ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవరైనా సంతకాలు పెట్టి వద్దనిస్తారండి?
మిమ్మల్ని గెలిపించుకుంది మీ ఇద్దరిని ఎమ్మెల్యేని ఎంపీని దేనికి గెలిపించుకున్నాడు? నేను తెచ్చాను, నువ్వు కట్టాలి. నేను ఆ ప్రాజెక్ట్ తెచ్చాను, నువ్వు నీరు పారించాలి ప్రాజెక్టులకి. ఏం చేశారు మీరు? ఓటు అడుగుతున్నారు సిగ్గు లేకుండా అందరూ. ఓటు అడగడానికి పౌరుషం ఉండాలి. నేనైతే ఓటు అడగను, నేను రాను నియోజకవర్గంలోకి. నేనైతే అటువంటి పనులు చేస్తాను. దేనికి ఉన్నావు? దేనికి గెలిపించుకున్నారు? ప్రజలు కరోనా వస్తే కనపడవు, పంటలు ఎండిపోతుంటే కనపడవు, జనం ఎక్కడన్నా గొడవ అయితే కనపడవు. కానీ చిన్నపిల్లలతో పువ్వులు చెల్లించుకోవడానికి ఎండలో పెట్టమంటే కనపడదు. ఏం చేశారు ఇక్కడ? ఈ నియోజకవర్గానికి నేను సవాలు విసురుతున్నాను. కుప్పాడు జంక్షన్లో చర్చికి రండి. మేము చేసిన అభివృద్ధిలో ఒక పైసా చేసి ఉంటే మేము తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఓటాడు, ఆ అలయన్స్ నుంచి ఓటాడు అడగం. దమ్ముంటే చర్చికి రండి. ఒక రోడ్డు లేదు, ఒక డ్రైన్ లేదు. మేము వేసిన రోడ్డు మీద ఖాళీ కన్నా నడని చూద్దాం, ఎక్కడ లేదు. చాలా బాధాకరం. ప్రజల్లో మార్పు రావాలి. ఈ పరిస్థితి ఎలాగ ఉంటే ఆ పార్టీ అలా ఉంటే అలాగే ఉంటుంది పరిస్థితి. వాళ్ళు 100 మంది వేసుకుంటే ఎందుకు? కింద జనం ఉండాలి. కానీ 1000 మందిని వేసుకోకుండా 1000 మందిని ఇక్కడ తెచ్చిపెట్టుకుంటే అక్కడ కడుపులో పోతాయి కదా. మళ్ళీ ఇల్లు వెళ్ళి సంతారు కదా. అక్కడ యుద్ధానికి భయం లేదు. వీరోచితంగా చేస్తాం యుద్ధం. ఇప్పుడు సైన్యం ఉంటే కదా యుద్ధం చేయగలం. ఓట్లు ఉంటే కదా నువ్వు ఎంతమంది ఇన్ఛార్జీలు చెప్తే పరిస్థితి. ఎవడో భయపడి లేదు వాళ్ళందరికీ. నీ ద్వారా వాలంటీర్లు కూడా హెచ్చరిస్తున్నాం. మేము కూడా ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాం గ్రామాల నాయకులకి, ఎక్కడెక్కడ మూమెంట్స్ ఫొటోస్ తీయమని. మీరు మీ కార్యక్రమం మీరు చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. మీరు స్థానికులు, మా కుటుంబ సభ్యులే. కానీ ఏదో పార్టీని గెలిపించాలని ఆతృత పడకండి. ఆతృత పడడానికి చెప్పు మా కుటుంబ సభ్యులు అందరూ అన్నదమ్ములు. ఆతృత పడితే ఇబ్బందులు ఏంటో మీకు తెలుసు. ఎవరిని కూడా మేము వదిలేదు. ప్రేమగా చెప్తున్నాం, రిక్వెస్ట్గా చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ చట్ట ప్రకారం మనం అందరం నడుచుకోవాలి. అధికారులు అవనండి, ఎవరో కాయలు, ఎవరో రక్షించదు. రేపు ఆ ప్రభుత్వం ఉండదు రక్షించడానికి. ఓహో ఎవరు చూడలేదు కదా వదిలేశారని కూడా అనుకోద్దు. జాతీయ కంటే ప్రతి ఒక్కరూ కూడా అందరం అన్నదమ్ముల వల్ల న్యాయానికి అనుగుణంగా, చట్టానికి అనుగుణంగా వాలంటీర్లు కానీ మిగిలిన సచివాలయ సిబ్బందులు కానీ అందరూ కూడా పనిచేయవలసిందిగా అందరినీ కూడా రిక్వెస్ట్ చేశారు. పెన్షన్ అంటారు. పెన్షన్ అధికారులే చేయాలి పిఠాపురం నియోజకవర్గంలో. వాలంటీర్ల ద్వారా కానీ నాయకుల ద్వారా కానీ పెన్షన్లు చేయడానికి వీల్లేదు. అది ఎలక్షన్ కమిషన్ రూలు. ఎవరు చేసినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు ఎలక్షన్ కమిషన్ ఫైల్ చేస్తారు. అందులో తేడా లేదు. ఏ ఒక్కరు కనపడినా ఆఖరికి ఫోటో లేదు కదా నన్ను ఏం పేకలే అనక్కర్లేదు. అన్ని తీసుకెళ్ళి బొక్కలో పెడితే ఎవరో నిజం చెప్తారు. అది అందులో తేడా లేదు. ఇప్పుడు కూడా ఆఫీసర్స్, పోలీసు, కలెక్టర్ అందరూ కూడా మరి ఎలక్షన్ కమిషన్ అండర్లో ఉన్నారు, గవర్నమెంట్ అండర్లో కాదని చెప్పి వాళ్ళందరికీ కూడా తెలుసు, మనందరికి కూడా తెలుసు. చేత ఎవరు భయపడవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఎంపీ వెళ్తే మేము వెళ్ళమని కోరట్లేదు. ఒకసారి మాట ఇచ్చాక ఎట్టి పరిస్థితుల్లోనే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించి తీరుతాం. ఆయన కూడా ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఒకవేళ ఆయనకి పర్సనల్గా ఎంపీకి వెళ్ళాలని ఆలోచన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున నువ్వే పోటీ చేస్తామని చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. నేను కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తే రక్తం దారబోసి మేము కార్యకర్తలు 24 గంటలు పనిచేసి గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా పంపుతాం. సరే, పల్లకి మోయడం జరగదు. మా తెలుగుదేశం పార్టీ ప్రకారం మేము పోటీలో ఉంటాం. ఒక పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి వారికి గౌరవంగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు వారిని భుజాల మీద ఎక్కించుకుని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్తారు. అది సార్. ఇంకా మిగిలిన వారిని ఎవరైనా
ఈ పిఠాపురం నియోజకవర్గం ఇప్పటికే అలసిపోయింది. మోసి పరిస్థితి ఉండదు. క్లారిటీ. చంద్రబాబు నాయుడు గారు ఏది చెప్పారో అది తూచా తప్పకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించడానికి తెలుగుదేశం పార్టీ మొన్న నియోజకవర్గ సమావేశంలో అందరూ కూడా చేతులెత్తి గెలిపిస్తాం అని తెలియజేయడం జరిగింది.